మొదలెడదామా? హాయ్ గైస్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో అన్ని షార్ట్ వీడియోసే పెడుతున్నా, ఒక్కటి కూడా ఫుల్ లెంత్ వీడియో పెట్టలా. చాలామంది అడుగుతున్నాను నన్ను, బ్రో ఫుల్ లెంత్ వీడియో పెట్టు, బ్రో ఫుల్ లెంత్ వీడియో పెట్టు, అది కూడా నీ వాయిస్తో పెట్టు, నీ ఓన్ వాయిస్తో పెట్టు అని. అది మీరు అనుకోవచ్చు మీ బొక్కని రీచ్ లేదు, నిన్నే ఎవరు అడిగాడని. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా మన ఫాలోవర్స్, మన సపోర్టర్స్, ఇట్లా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ మా ఊర్లో అదే నాకు కొంచెం దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, బ్రో ఫుల్ లెంత్ వీడియో పెట్టు బ్రో కొంచెం బాగుంటుంది అని. వాళ్ళు ఎందుకు పెట్టమని అడుగుతున్నారంటే నన్ను కమ్మదంగడం కావాలి నా అది కూడా ఓన్ వాయిస్ అని మరి వాళ్ళు హైలైట్ చేసి చెప్తున్నారు. అప్లై చేసుకున్నా వీళ్ళు నన్ను కమ్మదంగడానికి అడుగుతున్నారండి. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? తప్పునే, ఏం ప్రాబ్లం లేదు, అందరూ మన వాళ్ళే. ఫుల్ లెంత్ వీడియో పెట్టాం, లాస్ట్కి పెడుతున్నాం. కానీ ఎప్పుడుండే పెడదాం అనుకుంటున్నా కానీ ప్రాపర్ కంటెంట్ దొరకట్లేదు నాకు. ఏం పెడదామో నాకు ఐడియా రావట్లా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టగానే నేను అనుకున్నా అంటే ప్రాపర్గా ఒక సెటప్ చూపిద్దాం, మోటో లాంగ్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇక అందరూ చూపిద్దాం అనుకున్నా. కానీ అది నాకు చెప్పడం రావట్లా, ఎలా చెప్పాలి ఏంటని. ఇంకేస్ నేను చెప్పినా సరే ఇప్పుడు నాకే పెద్ద బొక్క రీచ్ లేదు, ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు. అలాంటప్పుడు నేను చెప్పాను అనుకో, బొక్క నీకే ఎవరు ఫాలో అవ్వట్లేదు, నువ్వు చెప్పింది ఎవడంటారా అంటారు. అన్నీ అనకపోయినా మీలో అనుకుంటారు, బొక్క నేను అనుకుంటున్నా, మీరు అనుకోరా కానీ అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూసారా, హౌ టు గెట్ 100K లైక్స్ 100K వ్యూస్ అని చెప్పి ఒకడు రీల్ చేశాడు. బొక్క ఆడి వీడియోకే 102 లైక్లు. అది కూడా పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఆ వీడియో. అలాగే ఉంటుంది నేను చెప్పినా సరే. ఇప్పుడు నేను చూపించిన అంతే ఉంటుంది. ఇప్పుడు నేను ఆ వీడియో కామెంట్ చేసినట్టు నా వీడియోకి ఇంకోటి కామెంట్ చేయకూడదు కదా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మన కంటెంట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన ఇన్స్టా రీల్ కానీ యూట్యూబ్ తమిళ కానీ చూసే ఉంటారు. హనుమాన్జీ స్టాచ్యూ గురించి పెడదాం అనుకుంటున్నా. అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి దాని గురించి ఒక వీడియో పెడదాం అని అనుకుంటున్నా. దాని గురించే వీడియో చేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో కదా, ఆంజనేయ స్వామి వారిది పెడితే పాజిటివ్గా ఉంటుంది, కొంచెం పాజిటివ్ జరగవచ్చు అనే ఉద్దేశంతో. ఆంజనేయ స్వామి వారు మనం ఎటు నుండి చూసినా, ఏ సైడ్ నుండి చూసినా, ఏ యాంగిల్ నుండి చూసినా సరే మనకి మన సైడే చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది బాగుందనమాట. అది వీడియోస్లో చూసే కంటే నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అవుదాం, ఆ ఫీల్ నేను అంటే ఎక్స్పీరియన్స్ అవుదాం అని చెప్పి అనుకున్నా. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఉంది కదా, రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హైవే ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్గా హైవే ఎక్కకుండా హైవే డౌన్ సైడ్ ఉంటుంది కదా రోడ్డు, మనకి కేటీఎం షోరూమ్, హయాబుజా కాదు, హస్కో అన్న, హస్కో. పూర్వబిట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చేసాం. ఆంజనేయ స్వామి విగ్రహం. జై శ్రీరామ్. బైక్ ఇక్కడ పార్క్ చేద్దాం. ఇక్కడ కొంచెం నీడున్నాయి. సూపరబ్బా, మనం ఇటు నుండి చూస్తే ఆంజనేయ స్వామి వారు మనకు అటు సైడ్ నుండి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎండ వ్యవసాయం స్ట్రైట్గా చూడలేకపోతున్నాను స్వామివారి వైపు. రోడ్డు అయితే భలే ఉంది. కొంచెం బ్యాక్ సైడ్ నుండి వెళ్తా. తెలుస్తుందా మీకు? ఇటు సైడ్ నుండి చూస్తే మనకి అటు సైడ్ నుండి మన స్వామివారు మన సైడే చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఇది బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. ఈ డిజైనర్స్ ఎవరు కానీ సన్మానం చేయాలి. అన్నా ఎంట్రీ ఎలా ఉంది? లేదా క్లోజ్ ఆ గుడి ఏంటన్నా? సాయంత్రమా?
ఇది చూడొచ్చు ఆంజనేయ గారిని డబ్బు మొత్తం ఎలా ఉంది ఏంటి అని. నెక్స్ట్ టైం మళ్ళీ మా ఫ్రెండ్స్తో వస్తా, లేదంటే ఎవరైనా మన ఫాలోవర్స్ని ఎవరినైనా తీసుకొస్తా. అదే గైస్, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. కాకపోతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, నేను రాంగ్ టైంలో వెళ్ళా. మళ్ళీ నాకు వేరే పని ఉంది, లేదంటే నేను సాయంత్రం వరకు అక్కడే ఉండి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవాడిని. పర్లేదు, మళ్ళీ వద్దాం. ఈసారి మన ఫాలోవర్స్లో ఎవరినైనా ఒక ఫాలోవర్ని తీసుకుని వస్తా నెక్స్ట్ వీకెండ్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ముగ్గురు షేర్ చేయండి. ఇలాంటివే వద్దు, చేయండి. మీకు వీలైనంత సపోర్ట్ చేయండి. నాకు అది చేయండి, ఇది చేయండి అని చెప్పలేను. మీకు ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయండి. ఒక మంచి సపోర్టర్ని, ఒక మంచి ఫాలోవర్ని నేను తీసుకుని వస్తాను నెక్స్ట్ వీక్ అంటే ఏదో ఒక రోజు మీ కంఫర్టబుల్ అంటే నా కంఫర్టబుల్ టైమింగ్స్ చూసుకొని ఏదో ఒక రోజు నేను టెంపుల్ తీసుకొస్తాను. నాతో పాటు చక్కగా ఫ్రీగా దర్శించుకుందాం, ఒక వ్లాగ్ చేద్దాం, ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ పోస్ట్ చేద్దాం. ఓకే, మంచి వీడియోస్, మంచి టెంపుల్స్, మంచి ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా. కామెంట్ చేయండి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్ మన వీడియోస్ కింద కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మ్యాక్సిమం ప్లేసెస్ కానీ ఆ టెంపుల్స్ కానీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. మంచి కంటెంట్ని ఇవ్వడానికి కూడా ట్రై చేస్తా. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా. మీరు ప్రతిదీ ఒక సజెషన్ అంటే నాకు ఇవ్వండి, ఒక సజెషన్ కామెంట్లో పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ప్రతి సజెషన్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతే బ్రో ఈ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ రైట్ స్టెప్, జై హింద్.